హాయ్ అండి, నేను కుక్కర్ పలావ్ బై రాజ్ ఓనర్ అండ్ ఫౌండర్ని. సో మన దగ్గర దొరికే బేసిక్ చికెన్ పలావ్ ఏది ఉందో అది నేను మీకు చేసి చూపిస్తాను. సో మనం పలావ్ ఎంత క్వాలిటీగా చేస్తామో, చికెన్ ఎంత క్వాంటిటీ వేస్తాము, రైస్ ఎంత క్వాంటిటీ వేస్తాము పదండి చూపించేస్తాము. మనం మసాలాస్ అన్ని మెజర్ చేసుకొని వేస్తాం కాబట్టి అన్ని పలావ్స్ టేస్ట్ ఒకటే లాగా ఉంటుంది. అందులో చికెన్ క్వాంటిటీ 200 గ్రామ్స్ వస్తుంది అండ్ రైస్ క్వాంటిటీ కూడా 200 గ్రామ్స్ వస్తుంది. బాస్మతి రైస్ ని ముందుగానే నానబెట్టుకొని పెట్టుకుంటాం. మనం రైస్ క్వాలిటీ ఏదైతే యూజ్ చేస్తామో ఇండియా గేట్ యూనిటీ. సో మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ కుక్కర్స్ ఉన్నాయి. రెడ్ వచ్చేసి నాన్ వెజ్ కి వాడతాము, సెరామిక్ వచ్చేసి వెజ్ వాళ్ళకి వాడతాము. సో మన కుక్కర్ పలావ్ ప్రిపేర్ అవ్వడానికి 15 మినిట్స్ పడుతుంది. ఒక 10 మినిట్స్ వచ్చేసి కుకింగ్ కి, 5 మినిట్స్ దమ్ కోసం. కుక్కర్ లో వేడివేడిగా అప్పుడే కుక్కర్ లో ఉడికించి మనకు సర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. చిట్టుముత్యాల చికెన్ పులావ్ ఇది చాలా అథెంటిక్ గా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. ఐ విల్ గివ్ థమ్స్ అప్ ఫర్ దిస్. నాకు స్టాఫ్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే యూ కెన్ జాయిన్ అస్ అండ్ వర్క్ విత్ అస్.